3 డివిజన్లు కూడా బంపర్ మనమే గెలుస్తాము. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు ఇవ్వండి, మీ అందరికి తోడుగా ఉండి 100% హానెస్ట్ ఉండి పనిచేసి మీ అందరిని గెలిపిస్తాను నేను. అలాగనే మీరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. మీరు నన్ను ఏ పని ఉన్నా తీసుకొని పోండి. దయచేసి ఎవరైతే లీడర్ కావాలనుకుంటారో వాళ్ళు సోషల్ వర్క్ చేయండి, జనాలకు అందరికీ అవైలబిలిటీ ఉండండి, అందరికీ పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే నేను కూడా మీ అందరిని అడగడానికి ఎందుకు వచ్చినా అంటే, నేను కావాలంటే మళ్ళీ ఇంత ముందుకుంటూ చెప్పిన చూడు, నేను కావాలంటే వేయచ్చు, కానీ అట్లా వేయకుండా ఏదున్నా కూడా ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. అందరు కొట్లాడుకుంటాం, చేసుకుంటాము. అదే రకంగా ఈడ కూడా ఎవరు అడిగినా కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నేను ఇప్పుడే అడిగినా ఎవరు చేద్దామంటే మహేష్ గౌడ్కి ఇచ్చేయన్నా. పని చేయడం అర్చుడొద్దు. అయితే కామ్గా పని చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసాను నేర్చుకోండి. నేను ఎంత పీస్ఫుల్ గా ఉండి పని చేస్తున్నా. కాబట్టి మేము మహేష్ గౌడ్కి ప్రెసిడెంట్ ఇద్దాము. కడమై పోస్టులు మీరు ఏదన్నా మాట్లాడుకొని మేము ఈ 8 మందితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరికి ఏది కావాలో చేస్తా నేను. అది కాకుండా జిల్లా లెవెల్లో డెఫినెట్ గా ఇప్పిస్తా. స్టేట్ లెవెల్, జిల్లా లెవెల్ వేరే లీడర్ లెక్క కాదు. నేను సగం సగం చెప్పిపోతుంది కాదు. నేను 100% ఆనెస్ట్ ఉంటా. మీరు కూడా పని చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చూసిర్రు సుభాష్ రెడ్డి సాబ్ని 5 ఏళ్ళు చూసిర్రు, రామ్మోహన్ సాబ్ని 10 ఏళ్ళు చూస్తారు. వాళ్ళ భార్యను చూసిర్రు, ఆయన చూసిర్రు. ఈ రోజు మనం వర్కులు చేస్తే కూడా కొన్ని జాలలో వర్కులు కూడా కానిస్తలేరు. నా బాధ ఏంటంటే ఏమో వర్కులు తెచ్చి కూడా పని కానిస్తలేరు. పోయి ఆఫీసర్లు అంటే, సార్ ఇంకా 3 నెలలే ఉంది సార్, జర ఆగండి సార్ అంటున్నాను. 3 నెలలు అయితే అయిపోతుంది సార్, జర ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయినా సరే మనకేమున్నది, నేనైతే వర్కులు తెచ్చినాం. నేను అన్ని శాంక్షన్ లెటర్ల కడికించి అన్ని చూపించి పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు.